గణేశాయ నమః. బాపట్ల జిల్లా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి కానీ ప్రజలు నష్టపోకుండా చూడడం అధికారుల బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఇటీవలే బాపట్ల పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని మున్సిపల్ అధికారులు హడావుడిగా విధి విధానాలు రూపొందించారు. కేవలం నోటీస్ బోర్డులో మాత్రమే పెట్టి వారికి ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదు అన్నారు. ఈ ప్లాన్ అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 50 నుంచి 60,000 జనాభా నుండి 1,00,000 జనాభాకు చేరుకున్న బాపట్ల పట్టణంలో ఇంత భారీ మాస్టర్ ప్లాన్ అవసరం లేదు అన్నారు. ఈ చిన్న ప్రాథమిక అంశాన్ని విస్మరించి మాస్టర్ ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజలకు అభివృద్ధి చేయటం అనేది అందరూ కూడా స్వాగతించాల్సిన విషయమే. మేము కూడా స్వాగతిస్తాం. అయితే ప్రజల యొక్క అవసరాలని, ప్రజల యొక్క కష్ట సుఖాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారులు కానీ మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించేటప్పుడు బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకొని ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందించడం చాలా అవసరం. మీరు ఏదైనా ఒక ఇంటి పన్ను కట్టాలంటేనో, కరెంటు బిల్లు కట్టాలంటేనో, మరి బజారుకి ప్రతి రోడ్డుకి ప్రతి వార్డులో చాటింపు వేసి మరి ముక్కుపిండి వసూలు చేసేటటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మేము గమనించాం. అలాంటిది భావితరాలకి, తరతరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఎవరు నష్టపోకుండా, వీలైనంత కొద్దిగా గొప్ప నష్టం జరిగినప్పటికీ మరి ఎక్కువ నష్టం జరగకుండా ప్రజల అభిప్రాయం మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సినటువంటి అధికారులు కేవలం మీ యొక్క సౌలభ్యం కోసం, త్వరితగతిన మీరు పని పూర్తి చేసుకోవడం కోసం మీ ఆఫీసులో కూర్చొని మీ అంతటికి మీరు మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని కేవలం మున్సిపాలిటీ యొక్క నోటీస్ బోర్డులో మాత్రమే డిస్ప్లే చేసి ప్రజలకు అవగాహన లేకుండా, ప్రజలకు మరి సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ మాస్టర్ ప్లాన్ మీద తెలియజేయకుండా మేము మరి నోటీస్ బోర్డులో పెట్టాము, అప్రూవ్ అయిపోయిందంటే మాత్రం ఇది చాలా బాధాకరం. నేను ముఖ్యంగా మాజీ సైనికులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం, నా పేరు ముందుగా తాండ్ర సాంబశివరావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి